బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బీహార్, ఢిల్లీ ఎన్నికల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారని కాంగ్రెస్ అంటుంటే అది రాష్ట్ర బడ్జెట్ కాదని కేంద్ర బడ్జెట్ అంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్లో బీహార్, ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టినట్లు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. 5 సార్లు బీహార్ అంశాలను ప్రస్తావించి తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. తెలంగాణకు కేటాయించిన నిధులు సున్నా అంటూ హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు పడాలంటే బీహార్ గురించి కేంద్ర బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడని చెప్తారు. అదే ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్ అలాట్మెంట్ చేయాల్సి ఉన్నా కూడా తెలంగాణ పేరు కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు పెద్ద మేజర్ ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని కేంద్ర బడ్జెట్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామిగా ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో 1.50 లక్షల కోట్లు కేటాయించారని, ఇందులో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణలో ఉన్న స్టార్టప్ కంపెనీలతో పాటు 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలతో తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉన్నాయి. వాటికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లబ్ధి చేకూరుతుంది. 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి. దానికోసం ఈరోజు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. కేంద్ర బడ్జెట్ ను బీహార్ బడ్జెట్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు తెచ్చిన నిధులు సున్నా అని మండిపడ్డారు. బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు గుల్పించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చారు బడ్జెట్. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు సున్నాయి. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు జీరో బడ్జెట్ అంటూ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి.